ఎమ్మెల్యేలు జాగ్రత్త. ఈ మాట అనేది ఎవరో కాదు, సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు. ఇటీవలి కాలంలో వరుసగా నిర్వహిస్తున్న సమావేశాల్లో మంత్రులు, శాసనసభ్యులను ఉద్దేశించి సూటిగా సుత్తి లేకుండా చెబుతున్నారు టీడీపీ అధినేత. పదే పదే చికాకులు పెడుతున్న ఎమ్మెల్యేలకు చెప్పి చంద్రబాబు విసిగెత్తిపోయారు. ఎవరైతే గాడిన పడరో వారికి వచ్చే ఎన్నికల్లో రంగు పడుద్దనే టాక్ నడుస్తోంది. టీడీపీకి తలనొప్పులు తెస్తూ కూటమిలో చికాకులు తెప్పిస్తున్న వారికి చెక్ తప్పదని అనుకుంటున్నారు. నేతలకు బ్రేకులు పడతాయా? చంద్రబాబు చెబుతున్న తలకెక్కని నేతలెవరు? అధికారంలో ఉన్నామన్న స్పృహ కూడా లేదా? అందరం కూడా ఈ రోజు నుంచి మనస్పర్ధలు లేకుండా అందరం కూడా ఒక పద్ధతి ప్రకారం పనిచేసే పరిస్థితి రావాలి. అన్నింటికంటే ప్రజాహితమే ధ్యేయంగా మనం పనిచేస్తే ఈ సమస్యలు ఉండవు. ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసి పనిచేయాలి. ఎమ్మెల్యే ఆ కాన్స్టిట్యున్సీలో ఉండే కమిటీలతో కలిసి పనిచేయాలి. ఎంపీ పోయినప్పుడు నేను చూస్తున్న అప్పుడప్పుడు ఎమ్మెల్యేలు నేను చెప్పినప్పుడే నువ్వు రావాలనడం, అదే మరి ఎమ్మెల్యేలంతా కూడా కార్యకర్త నా మాటలు వినకుండా నా పర్మిషన్ లేకుండా చేయకూడదని చెప్పడం, ఆదేశాలు ఇవ్వడం. అంటే ఈయన పర్మిషన్ లేకపోతే మండల పార్టీ ప్రెసిడెంట్ పనిచేయకూడదు, క్లస్టర్ పనిచేయకూడదు, యూనిట్ పనిచేయకూడదు. ఒకవేళ ఎంపీ వచ్చినా అక్కడ ఎవరు ఈయన రిసీవ్ చేసుకోకూడదు ఆయన చెప్పే వరకు. ఇది మంచి పద్ధతి కాదు. ఇంతకంటే ఇంకెంత స్పష్టంగా చెప్పాలా? ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు చేస్తున్న పనులకు విసుగెత్తి చాలా నియంత్రణతో చేసిన మందలింపిది. టీడీపీ నేతలు ఈ విధంగా పార్టీ అధినేతలతో తలంటించుకునే వరకు ఎందుకు తెచ్చుకుంటున్నారు? సమస్య వచ్చినప్పుడల్లా టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును వెంటనే రంగంలో దించుతున్నారు. వీలైన చోట నచ్చజెప్పుతున్నారు. దారికి రాని వారిని కమిటీ వేసి సంజాయిషి అడుగుతున్నారు. ఆపై చెప్పాల్సింది చెప్పి పంపిస్తున్నారు. సీఎం చంద్రబాబు క్రమశిక్షణకు ప్రాధాన్యమిస్తారు. ఈ విషయం తెలిసి కూడా కట్టుతప్పుతున్నారు నాయకులు. టీడీపీ నూతన కమిటీ ప్రమాణ స్వీకార సందర్భంగా పార్టీ వేదిక నుంచే స్పష్టంగా చెప్పారు చంద్రబాబు. తాజాగా పమిడి ముక్కలలో నిర్వహించిన పేదల సేవలో కార్యక్రమంలోనూ సీఎం చంద్రబాబు ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రాత్రి పగలు కష్టపడుతుంటే ఎమ్మెల్యేలు రివర్స్లో వెళ్తుండటంతో ఆ విషయాన్ని వేదికపైనే ప్రస్తావించారు ముఖ్యమంత్రి. ఇలా ప్రతి సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలని అడుగుతారని అన్నారు. పనితీరు సరిగ్గా లేకపోతే వారికి ఇంకొక ఛాన్స్ ఉండబోదన్నారు. మీటింగ్లో అడగడం మా ఎమ్మెల్యే ఎట్లా పనిచేస్తున్నాడని. మీరు చేయలేకపోతే ఎమ్మెల్యే కరెక్ట్ చేసుకోవాలి. ఎమ్మెల్యే కరెక్ట్ చేసుకోకపోతే మీ తరపున నేను ఉంటాను తప్ప ఎమ్మెల్యే తరపున నేను ఉండనని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. వాళ్ళ నాన్న పని చేసినప్పుడు ఎంట్రీ మాత్రం ఇచ్చాను తప్ప ఆయన పని చేయకపోతే మాత్రం నేను ఆయనతో ఉండనని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నా కమిట్మెంట్ మీరు ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలి. తెలుగు జాతిని నెంబర్ 1 తెలుగు జాతిగా ప్రపంచంలో తయారు చేయాలని నా సంకల్పం. అలాంటప్పుడు ఎమ్మెల్యేలందరూ కూడా సమర్థవంతంగా పనిచేయాలి. పార్టీ అధినేతగా చెప్పాల్సింది క్లియర్గా చెబుతున్నారు చంద్రబాబు. కొందరు ఎమ్మెల్యేలు, మరికొందరు సీనియర్ నేతలే బుర్రలోకి ఎక్కించుకోవడం లేదు. చంద్రబాబు ఎవరి గురించి చెబుతున్నారో ప్రజలకు తెలుస్తోంది. మరి తగలాల్సిన వారికి ఆ మాటల వేడి తగులుతుందా అనేది డౌట్. ఈ ప్రశ్నకు కారణాలు లేకపోలేదు. కొందరు లీడర్స్ కు దులిపేసుకోవడం అలవాటు. ఎప్పటిది అప్పుడే అన్నట్టు ఉంటారు. పార్టీ పెద్దలు పిలిస్తే తలాడిస్తారు. ఆపై షరా మామూలే అన్నట్టుగా తల విదిలిస్తారు. ఈ వైఖరే కూటమిలో కుంపటి రాజేయడానికి కారణమవుతోంది. కలిసి సాగాలనే బలమైన కాంక్షతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఈ విషయం ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు తెలియంది కాదు. వాళ్ళు కూడా అదే ట్యూన్లో వెళ్తే ఎలాంటి సమస్య ఉండదు. ట్యూన్ మారితే కర్ణ కఠోరంగా ఉంటుంది. అది తిరువుదైనా, పిఠాపురమైనా, ఇంకేదైనా ఐక్యమత్యమే మహాబలమని చిన్నప్పుడు పుస్తకాల్లో కథలుగా చెప్పుకునేవాళ్లం. పెద్దయ్యాక సొంత బలాన్ని చూసుకొని వాపును బలంగా భావించి పొగరు తలకెక్కించుకుంటున్నారు కొందరు.
ఫ్లెక్సీలో ఫోటో లేవనో, వేదికపై కుర్చీలు వెయ్యలేదనో, సభకొస్తే పలకరించలేదనో ఏదో కింది స్థాయి క్యాడర్ ప్రశ్నిస్తే అది అక్కడికే పరిమితం అవుతుంది. కానీ నియోజకవర్గ స్థాయి నేతలే గొడవలు చేస్తే అది రాష్ట్ర స్థాయి అంశం అవుతుంది. ఇగోలకు ప్రాధాన్యమిస్తూ తగులు తీసుకొస్తే భవిష్యత్తులో నష్టాలు కష్టాలు కోరి తెచ్చుకున్నట్టే. చిందులు కేకలు అప్పటికప్పుడు కిక్కిచ్చినా ఆ కిక్కు దిగిన తర్వాత చూసుకుంటే కన్నీలే మిగులుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం, దాడులకు స్వస్తి చెప్పడం, బూతులు లేకుండా మాట్లాడడం, గొడవలు చేయకుండా సర్దుకుపోవడం, సెటిల్మెంట్లకు తలుపులు మూసేయడం కూటమిలో చాలా కీలకం. కూటమి నేతల ప్రవర్తనను ప్రజలు 1000 కళ్లతో పరీక్షిస్తారు. ఏ చిన్న పొరపాటు జరిగినా సమాధానం చెప్పాల్సిన సమయంలోనే చెబుతారు. ఈ విషయం తెలుసు కాబట్టి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ పార్టీ కార్యకర్తలను పదే పదే హెచ్చరిస్తూ వస్తున్నారు. సాక్షాత్తు చంద్రబాబే బాధపడేలా కొందరు టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్నారంటే వారికి పార్టీ పెద్దలు సరైన సమయంలో సరైన ట్రీట్మెంట్ ఇస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. దేనికైనా కొంత ఓపిక ఉంటుంది. ఆ ఓపికను కూడా పరీక్షిస్తే రాజకీయాల్లో తెగే వరకు లాగడమే. ఈ మధ్య కాలంలో చంద్రబాబు అదే పనిగా హెచ్చరిస్తున్నారంటే టీడీపీ లీడర్ల వైఖరి ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఆ లీడర్లు దారికొస్తారో దారి తప్పుతారో చూడాలి.